భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై భవానీ. శారీరక శిక్షణలో భాగంగా అలా ప్రశిక్షణ పొందినటువంటి అమ్మాయిలు ఇప్పుడు మన ముందు దండ ప్రదర్శన చేస్తారు. ఈ సభలో ఈ సరస్వతీమాత ప్రాంగణంలో ఆసీనులైనటువంటి దేవతా స్వరూపులైనటువంటి మాతృమూర్తులందరికీ కూడా మహిళా సమన్వయ సమితి తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. వివిధ క్షేత్రాల్లో పనిచేస్తూ జాతీయ భావాలు కలిగినటువంటి మహిళలందరూ కలిసి ఈ సంవత్సరం దేశమంతటా మహిళా శక్తి సమ్మేళనాలు నిర్వహిస్తున్నాము. ఈ మహిళా శక్తి సమ్మేళనాల ద్వారా గొప్ప మహిళా శక్తి ఏకత్రితమై మహిళా శక్తిని మనం సమాజం ముందు ప్రదర్శించేటటువంటి చిన్న ప్రయత్నం మనం చేస్తున్నాము. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. దుర్గా మైత్రేయామ్యహం ప్రసిద్ధ గణనాయకం విశిష్టార్థదాయకం వరం సిద్ధి వినాయకం అనిశం సిద్ధయక్ష కిన్నరాది సేవితం సిద్ధయక్ష కిన్నరాది సేవితం అఖిల జగత్ ప్రసిద్ధయక్ష కిన్నరాది సేవితం. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ శ్రీమతి సునీత ఐలినేని గారు, ఎండి ఇన్ ఓఎన్జీ. వీరు సూర్య ఫర్టిలిటీ సెంటర్ యొక్క వ్యవస్థాపకురాలు, అలాగే సూర్య గ్లోబల్ స్కూల్ బాజ్పల్లి డైరెక్టర్. వీరు భరతనాట్యం కళాకారిణి కూడా, అలాగే సామాజిక కార్యక్రమాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటారు. వీరు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో గైనకాలజిస్ట్కి శిక్షణ అందిస్తున్నారు. వీరి రోజు మన ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. వారిని సత్కరించాల్సిందిగా పద్మా గారిని కోరుతున్నాను. పాఠశాలలో చదివే చిన్నారుల ద్వారా గవర్నమెంట్ పాఠశాలలకు మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నారు. వారు ఈరోజు మన ఈ కార్యక్రమానికి రావడం వేదిక మీద శోభాయమానంగా వెలుగుతూ ఉన్నటువంటి భారతమాత చిత్రపటానికి నమస్కరిస్తూ, అపర సరస్వతీమూర్తులు ఈ వేదిక మీద విలసించి ఉన్నారు, వేదికని అలంకరించి ఉన్నారు. పెద్దలు, అనుభవజ్ఞులైనటువంటి వారు, ఒక పక్కన వైద్యులు, ఒక పక్కన న్యాయవాదులు,
రాజకీయ క్షేత్రంలో ఉన్నటువంటి వారు, సామాజిక క్షేత్రంలో ఉన్నటువంటి వారు, ఇట్లా ఒక వివిధత కనిపిస్తున్నటువంటి ఈ సరస్వతి పీఠములో ఉన్నటువంటి సరస్వతి వేదికకి మనసారా నమస్కరిస్తూ, అంతే శోభాయమానంగా వేదిక ముందర కూడా అపర సరస్వతీ మూర్తుల్లాగా విరాజిల్లుతున్నటువంటి మాతృమూర్తులందరికీ కూడా నమస్సుమాంజలుడు. ముందుగా మీకు అందరికీ ఒక అభయం అయితే ఇస్తున్నాను. 1 గంట అవుతోంది. ఇప్పుడు 2వ కాలాంశం సరిగ్గా భోజనానికి ముందర నాకు మైక్ ఇచ్చారు మాట్లాడమని. భయం అయితే వద్దు, ఆకలి వేయక ముందే నేను విరమిస్తాను. అయితే ఇప్పటికే ఆకలేస్తుంటే ఏం చేయాలి అని ఒక ప్రశ్న ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది మనసులో. పొద్దున ఇప్పుడు బయలుదేరి వచ్చాము, అల్పాహారం కూడా సరిగ్గా చేశారో లేదో, ఇప్పుడు చూస్తే ఇప్పుడు మొదలు పెడితే ఇది ఎప్పుడు తీరుతుంది అని. అయితే ఏంటంటే ఈ భౌతిక అవసరాలకి మించినటువంటి ఆకలి ఒకటి ఉంటుంది ప్రతి ఆత్మకి కూడా. ఆకలి పొట్టకి ఉంటుంది, దాంతోపాటు ఆ ఆకలి తీరిన తర్వాత తీరక ముందు కూడా ఆత్మకి ఒక ఆకలి ఉంటుంది. అది ఈ దేశపు సంస్కృతి. ఉదయం నుంచి మనం మాట్లాడుతూ ఉన్నాం అనేకమైనటువంటి విషయాలు. ఆ ఆత్మ యొక్క ఆకలి కూడా తీర్చాల్సిన బాధ్యత ఈ జీవుడికి ఉంది. కాబట్టి మనమందరం జీవులం, మనమందరం కూడా ఆత్మకి ఉన్నటువంటి ఆకలి తీర్చే విధానంలో భాగంగానే ఇవాళ కార్యక్రమానికి వచ్చాం. పొద్దున్నుంచి అందరం చెప్పుకుంటూ ఉన్నాం, అనేక కార్యక్రమాలు ఉన్నాయి, ఫంక్షన్లు ఉన్నాయి, అయినా అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చాము అంటే మన ఆత్మ ఇది కోరుకుంటోందని అర్థం. ఎందుకంటే శివుడి ఆజ్ఞ లేకుండా చీమ కూడా కుట్టదు, కదలదు. మనం ఇంత పెద్ద ఆకారం వేసుకుని మనమేం చీమలం కాదు. మనకి ఆలోచన ఉంది, బుద్ధి ఉంది. ఇంత బుద్ధి ఉండి, ఆలోచన ఉండి, అందమైనటువంటి అలంకరణ పట్ల ఆసక్తి ఉండి, ఇన్ని ఉండి ఇక్కడికి వచ్చాము ఫంక్షన్లు వదిలేసి అంటే మన ఆత్మ ఎందుకు ఈ భూమి మీద జన్మించింది అనే విషయం మనకందరికీ కూడా తెలుసు. దీనినే సువిద్య అంటారు. కాబట్టి మామూలుగా మనం అమ్మవారిని కోరుకునేటప్పుడు ఒక విషయం కోరుకుంటాం. దేహిమే కోమలాం వాచం దేహి కర్మసు నిర్మలం సువిద్యా వైభవం దేహి దేహిమే సత్ సమాగమం. నాకు మంచి వాక్కునివ్వు తల్లి, నాకు మంచి విద్యనివ్వు. ఈ రెండు పొందటానికి సువిద్యా వైభవం దేహి, ఈ విద్యని నేను పొందటానికి దేహిమే సత్ సమాగమం, 10 మందితో మంచి వాళ్ళతో కలిసి కూర్చునేటువంటి అవకాశాన్ని నాకు ఇవ్వు అని మనం అమ్మని ఎప్పుడో అడిగి ఉంటాం. ఆవిడ అవకాశం ఇచ్చింది మనకి. కాబట్టి మన క్షుద్బాధని మరిచిపోయి ఎక్కువ సమయం కాదు, కొద్దిసేపు మాత్రమే మనం విషయాలని తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అసలు ఈ రోజున మొదటి కాలాంశం తర్వాత ఎవరు నేను కూర్చోరనుకున్నా, అంతటి ప్రభంజనంలాగా సాగింది మాన్య సీతా గాయత్రి అక్కగారి బౌద్ధిక్ ఉపన్యాసం. ఆ ఉపన్యాసం అయిపోయిన తర్వాత అదే టేక్అవే మెసేజ్ మనకి ఇంటికి వెళ్ళటానికి. కాబట్టి నేనేమనుకున్నానంటే ఎవరు ఉండరు, కేవలం వేదిక మీద కూర్చోవాలి కాబట్టి అంజలి గారు, విజయలక్ష్మి గారు, సులోచనక్క, వరలక్ష్మక్క, మేము 5గురం ఉంటాం. నిర్వహణ చేయాలి కాబట్టి ప్రభ ఉంటుందేమో, ఇంకా మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. మేమందరం మండల్లో కుర్చీలు వేసుకుని కాసేపు మాట్లాడుకుంటే అయిపోతుంది అనుకున్నా ఒక సర్కిల్లో. కానీ ఆశ్చర్యంగా ఉంది, కూకట్పల్లి భాగంలో అంత గొప్ప ఉపన్యాసం విన్న తర్వాత కూడా మనం ఎందుకు వచ్చాము అనే విషయం మర్చిపోకుండా మళ్ళీ ఇంతమంది వేదిక ముందర ఆసీనులే ఉండడం. ఎందుకంటే ఈ కాలము చాలా విచిత్రమైనటువంటిదమ్మా. అందులోనూ ఈ రోజున ఈ గత 10-15 రోజుల నుంచి జరుగుతున్నటువంటి 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఋతువు ఏదైతే ఉందో ఇది మాఘమాసం ప్రారంభమైంది మనకి. ఈ మాఘమాసం యొక్క విశిష్టత ఏంటి అంటే డైరెక్ట్గా మనం ఏమి ప్రయత్నం చేయకుండానే విశ్వము నుంచి మనకి శక్తి అందుతూ ఉంటుంది. మన ప్రయత్నం ఏం అక్కర్లే, అట్లా పడి ఉంటే చాలు విటమిన్ డి వస్తుంది, అట్లా కాసేపు వాకిట్లో నుంచుంటే చాలు మనకి ఆక్సిజన్ వస్తుంది, అట్లా కాసేపు ఉంటే చాలు మనకి ఆక్సిజన్ హైడ్రోజన్ తీసుకుని వాటర్ తయారైపోతుంది, ఎనర్జీ తయారైపోతుంది. ఏమాత్రం ప్రయత్నం లేకుండా మనకి శక్తి అందేటువంటి ఒక అద్భుతమైనటువంటి కాలంలో మన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ రోజుకి ఇంకొక విశేషత ఉంది. ఈ రోజున శ్యామలా నవరాత్రుల యొక్క ముగింపు రోజు. మీకు అందరికీ తెలుసు, శ్యామలా నవరాత్రుల ఆరాధన ఎందుకు చేస్తామంటే జ్ఞానానికి ప్రతీక ఆవిడ. జ్ఞాన సంపద కోసం మనం శ్యామలా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం. సరిగ్గా అటువంటి జ్ఞాన సమీకరణ కోసం ఇవాళ మీరు మేము కూడా కలిసి ఇక్కడ కూర్చున్నాం. అంటే సరిగ్గా ఇంట్లో కూర్చుని పూజ చేసే వాళ్ళ కంటే, శ్యామలా నవరాత్రులు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మవారి ఆరాధన ఇంట్లో చేసే వాళ్ళ కంటే మనం ఎక్కువగా అమ్మవారికి దగ్గరగా ఉన్నాం. ఎందుకంటే డైరెక్ట్గా సన్లైట్ని తీసుకుంటూ ఉన్నాం. జ్ఞాన సముపార్జన కోసం పెద్దల ముందర మనం అందరం కలిసి వేదిక ముందర వేదిక మీద కలిసి కూర్చుని జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ శ్యామలా నవరాత్రుల్లో అందులో ఈరోజు ఈ కార్యక్రమం జరగటం మన అదృష్టం,
ఈ కార్యక్రమంలో మనందరం కలిసి ఉదయం ఒక పెద్ద జ్ఞాన భాండాగారాన్ని మన కళ్ళెదులుగా మూర్తిభవించిన ఆకారంలో చూసాం. వారికి తెలియని విషయం లేదు. వారు అందించినటువంటి విషయాల యొక్క చింతన మనకి జీవితాంతం సరిపోతుంది. నిజంగా చెప్పాలంటే ఉదయం వారు ఇచ్చినటువంటి విషయాలని చింతన చేసుకుంటే చాలు, మనకి జీవితకాలం సరిపోతుంది. అయితే కేవలం చింతన చేస్తే సరిపోదు. చింతన చేసిన తర్వాత దాన్ని కార్యరూపంలోకి దార్చాలి అని చెప్పడం కోసమే ఈ చివరి కాలాంశం. ఎందుకంటే అవి మనస్సులో తిరుగుతూనే ఉన్నాయి, ఆ విషయాలు ఆలోచిస్తూనే ఉన్నాము. మన థాట్ ప్రవోకింగ్గా ఉండింది పొద్దున్న జరిగినటువంటి ఉపన్యాసం. అయితే థాట్ కేవలం సరిపోదు, డీడ్లోకి దాన్ని తీసుకురావాలి, కార్యాచరణలోకి తీసుకురావడం కోసం ఈ ముగింపు కాలాంశాన్ని అంటే రెండవ కాలాంశాన్ని మన యోజనలో భాగంగా తీసుకోవడం జరిగింది. సరే, ఎట్లాగో శ్యామలా నవరాత్రులు అమ్మవారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక చిన్న కథ చెప్పుకుని ముందుకు వెళ్దాం. కథలు వింటే ఆకలి వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక చిన్న కథ చెప్పుకుందాం. అసలు లలిత అమ్మవారి ఆవిర్భావం జరగడం వెనక ఎందుకు ఆవిడ ఆవిర్భవించింది అనడానికి చెప్తారు. దేవతలకి అసురులకి కూడా సంగ్రామం జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు మంచికి చెడుకి జరుగుతూనే ఉంటుంది. అట్లా సురాసురుల సంగ్రామం జరిగేటప్పుడు అందరూ కూడా చాలా వీరత్వంతో శౌర్యంతో యుద్ధం చేస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా ఒక విచిత్రమైనటువంటి వాతావరణం ఆ యుద్ధరంగంలో ఉన్న వాతావరణంలో వ్యాపించింది. అదేంటంటే యుద్ధం చేస్తున్నటువంటి రాక్షసులకేమో బలం పెరిగిపోతుంది, అదే యుద్ధం చేస్తున్నటువంటి దేవతలకి ఒక విచిత్రమైనటువంటి నిరాసక్తత, నిర్లిప్తత, నిర్వీర్యత ఆవరించింది. అదేంటంటే ఎందుకు యుద్ధం చేయాలి మనం? ప్రతిసారి దేవతలకి దానవులకి జరుగుతూనే ఉంటుంది. ప్రతిసారి మనం పడి యుద్ధం చేస్తాం, కొద్ది రోజులకి మనం గెలుస్తాం, మళ్ళీ కొన్ని రోజులకి ఏం జరుగుతుంది? రాక్షసులు మళ్ళీ బలం పెంచుకుంటారు, మళ్ళీ మన మీద యుద్ధానికి వస్తారు, మళ్ళీ మనం యుద్ధం చేస్తూనే ఉండాలి. అసలు యుద్ధం చేయకపోతే ఏమవుతుంది? పోనీ రాక్షసులే రాజులైతే ఏమవుతుంది? మనకు కావాల్సింది ఏంటి? ప్రపంచమంతా సుభిక్షంగా ఉండడం. బ్రిటిష్ వాడు పరిపాలిస్తే ఏంటి, హిందువులు పరిపాలిస్తే ఏంటి, ఎవరన్నా పరిపాలించని, మన బొజ్జ నిండిందా లేదా, మన దేవతాగణం సంతృప్తిగా మనకు కావాల్సిన ఆహుతులు దొరుకుతున్నాయా లేదా, ఇట్లా అనుకుంటే సరిపోతుంది కదా. అసలు ఎందుకు వచ్చిన యుద్ధము అనేటువంటి ఒక ధర్మగ్లాని అంటారు, అంటే ఎందుకు ఈ పని చేయాలి అనేటువంటి నిర్లిప్తత ఆ దేవతాగణంలో వ్యాపించింది. ఇది అంటే ముఖ్యమైనటువంటి ఆవరణలో ఉన్న దేవతలకు కాదు, వారాహి మొదలైనటువంటి దేవతలందరూ కూడా ముఖ్యమైనటువంటి ఆవరణలో ఉంటారు. బయటి ఆవరణలో ఉన్నటువంటి దేవతలందరికీ ఈ నిర్లిప్తత వ్యాపించింది. దీనికి కారణం ఏంటి అని ఎవరికి అర్థం కాలేదు. అసలు వాళ్ళకి ఒక నిర్లిప్తత ఆవరించిందనే విషయమే తెలియలేదు. ఆలోచిస్తున్నారు ఎందుకు చేయాలి యుద్ధం అది ఇదని. కానీ ఇది చూస్తున్నటువంటి అమ్మవారికి అర్థమైంది ఎందుకు ఇట్లా తయారైపోతున్నారు వీళ్ళందరూ. ఎందుకంటే తల్లి సంకల్పం అది, తల్లి సంకల్పమే ఆ యుద్ధానికి కారణమైంది. అసలు అట్లాంటిది నేను ఇంత సంకల్పించి వీళ్ళందరినీ యుద్ధరంగంలో నుంచోబెడితే వీళ్ళేంటి ఇట్లా నిర్వీర్యులైపోతున్నారు, ఎందుకు వీళ్ళు ఇట్లా తయారవుతున్నారు అనేటువంటి ఒక ఆలోచన ఆవిడకి వచ్చింది. ఆవిడకి వచ్చిన తర్వాత ఆవిడ అయ్యవారి వైపు చూసింది, ఏంటి స్వామి ఇది అని. ఆయన అమ్మవారి వైపు చూశాడు. ఇద్దరు ఒకరి చూపులు ఒకరికి కలిసిన తర్వాత ఇద్దరికి పెదవుల మీద ఒక చిరునవ్వు విరిసింది. అంటే అది ఎందుకు వచ్చిందో వాళ్ళిద్దరికీ కూడా అర్థమైంది. వాళ్ళిద్దరి చిరునవ్వును చూసినటువంటి బుజ్జి గణేశుడు నాడు అక్కడ కొడుకు, అతనికి అర్థమైంది తన కర్తవ్యం ఏంటో తెలిసింది. తల్లి తండ్రి ఇద్దరి చిరునవ్వుల యొక్క వికాసంలో నుంచి ఒక కర్తవ్య స్ఫురణ కొడుకుకి కలిగింది. అతను ఏం చేశాడంటే లేచి మహాగణేశుడైనాడు. అంతకుముందు చిన్న వినాయకుడు. ఎప్పుడైతే ఈ సంకల్పం ఈ వికాసం తల్లిదండ్రుల దగ్గర నుంచి అతనికి అందిందో మహాగణేశుడైనాడు, లేచి నిలబడ్డాడు. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అనేటువంటి వాక్యం మనకి లలితా సహస్రనామంలో వస్తుంది. ఈ మహాగణేశుడు లేచి ఏం చేశాడంటే ఈ నిర్వీర్యతకి కారణమైనటువంటి ఒక యంత్రం ఉంది, ఆ యంత్రాన్ని విశుక్రుడు అనేటువంటి రాక్షసుడు ఒక చోట పాతిపెట్టాడు, ప్రతిష్ఠించాడు. ఎప్పుడైతే ఆ యంత్రం అక్కడ ప్రతిష్ఠించబడిందో దేవతలందరికీ కూడా ఈ అలసత్వము, నిర్వీర్యత లాంటి లక్షణాలన్నీ వచ్చినాయి. వినాయకుడికి అది తెలుసు, ఆయన బుద్ధిజీవి కాబట్టి అది తెలిసింది. మహాగణేశుడైనాడు, లేచి ఆ విఘ్న యంత్రాన్ని విధ్వంసం చేశాడు, నిర్భిన్నం చేశాడు. అది చూసినటువంటి తల్లిదండ్రులకి గొప్ప వికాసం కలిగింది. ప్రహర్షిత అమ్మవారు చాలా ఆనందంగా నవ్వింది. ఆ ఆనందం చూసినటువంటి ముల్లోకాలు పరమ ఆనందంతో పరవశించిపోయినాయి. ఆ వికాసము విశ్వములో అంతటా వ్యాపించింది. ఏదైతే అమ్మవారి చిరునవ్వులో నుంచి ఒక వికాసము విశ్వ చైతన్యంగా వ్యాపించిందో ఆ విశ్వ చైతన్యానికి 2 రూపాలు ఏర్పడ్డాయి, స్త్రీ పురుషుడు. ఇది పొద్దున్నుంచి మనం వింటూ ఉన్నాం.
అర్ధనారీశ్వర తత్వం అంటాం దీన్ని. అంటే ఒకటే శరీరంలో స్త్రీత్వము ఉంది, పురుషత్వం ఉంది. ఈ మధ్య ఇప్పుడిప్పుడు సైన్స్లో అంటే మనం భగవంతుడిని చేరుకోవటానికి సైన్స్ ఒక మార్గం. రకరకాలుగా పరిశోధనలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు ఇప్పటి స్టడీస్ ప్రకారం ఒకటే శరీరంలో కుడివైపు భాగంలో పురుషత్వం యొక్క శక్తి ఉంటుంది, ఎడమవైపు భాగంలో స్త్రీత్వపు శక్తి ఉంటుంది. కాబట్టి మనం ఎవరి మీద ఎవరు అధికారం చెలాయించాలి, ఎవరు ఎవరికి సమానము, ఎవరు ఎవరిని అణగదొక్కుతున్నారు, ఎవరు ఎవరిని గెలుస్తున్నారు, ఇదంతా కూడా మనకు మనస్సు కల్పించేటువంటి ఒక భ్రమ. ఈ మనస్సు కల్పించేటువంటి భ్రమకి కారణం ఈ సమాజంలో కొన్ని దుష్టశక్తులు లేకపోతే విశుక్రుడు అనేటువంటి అనేక రాక్షసులు స్థాపించినటువంటి విఘ్న యంత్రాలు ఇంకా అక్కడక్కడక్కడక్కడ ఉన్నాయి. మరి మనం ఏం చేయాలి? ఇందాకనే తెలుసుకున్నాం. పొద్దున విన్నటువంటి ఉపన్యాసం విన్న తర్వాత ఆ యంత్రాన్ని ఎట్లా నిర్భిన్నం చేయాలో మనం నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడం కోసమే ఈ రెండవ కాలాంశం. ఈ వికాసము మనలో కలిగినప్పుడు ఆ పాతిపెట్టబడినటువంటి విఘ్న యంత్రాన్ని మనం తొలగించగలుగుతాం. ఈ వికాసం అంటే ఏంటి అసలు? ఇందాక నుంచి మనం వికాసము, భారతీయ వికాసము, భారత రాష్ట్రం వికాసం పొందాలంటే ఒక మహిళగా మనం ఏం చేయాలి అని ఆలోచించడానికి కూర్చున్నాం. అసలు వికాసం అంటే ఏంటి? వికాసము అంటే అభివృద్ధి, డెవలప్మెంట్. ఒక మొగ్గగా ఉన్నటువంటిది పరిపూర్ణ వికసిత వ్యక్తిత్వంతో పుష్పముగా మారితే దాన్ని మనం వికాసము అంటాం. ఇది అనేక రకాలుగా నిర్వచించబడుతూ ఉంటుంది. భౌతిక వికాసం ఉంటుంది. ఒక రాష్ట్రం యొక్క భౌతిక వికాసము అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అందమైనటువంటి జాతీయ రహదారులు, సురక్షితమైనటువంటి ప్రయాణము, జీవన విధానము, మంచిగా సుఖంగా మనం అనుభవించేటువంటి ఒక జీవన విధానము, అంతటి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు, సుస్థిరమైనటువంటి రాజకీయ పరిపాలన, సుస్థిరమైనటువంటి భద్రతతో కూడినటువంటి ఆర్థిక వ్యవస్థ, ఇవన్నీ కలిపితే మనం ఒక రాష్ట్రం యొక్క అంటే ఒక దేశం యొక్క భౌతిక వికాసము అని అనొచ్చు. ఇట్లాంటి భౌతిక వికాసం కలిగినటువంటి దేశాలు ఇవాళ ప్రపంచంలో చాలా ఉన్నాయి. చాలా దేశాలు ఇవాళ ఇటువంటి భౌతికపరమైనటువంటి వికాసంలో ఉన్నాయి. దీనికి రెండవ పాయింట్, వికాసము ఇంకొక రకంగా ఎలా ఉంటుంది? భౌతికపరమైనటువంటి వికాసము, ఆర్థికపరమైనటువంటి వికాసము దాదాపుగా రెండు కలిసే ఉంటాయి. ఎక్కడైతే ఆర్థికపరంగా గొప్పగా ఉంటుందో అక్కడ భౌతికపరమైనటువంటి వికాసం కూడా కలుగుతుంది. అయితే ఈ ఆర్థిక వికాసం కోసమో భౌతిక వికాసం కోసమో ఇవాళ ప్రపంచం భారతదేశం వైపు తిరిగి చూడటం లేదు. భారతదేశం వైపు మొత్తం ప్రపంచం తల ఎత్తి ఇవాళ ఎందుకు చూస్తోంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక వికాసం ఉంది. కేవలం మన దేశానికి మాత్రమే సాధ్యమైనటువంటి ప్రత్యేకించబడినటువంటి వికాసం, దాని పేరు ఆధ్యాత్మిక వికాసము. ఈ ఆధ్యాత్మిక వికాసము మానసిక వికాసంతో ముడిపడి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? మనస్సు అభివృద్ధి చెందుతూ ఉంటే, మనస్సు వికాసం చెందుతూ ఉంటే అది ఆధ్యాత్మిక వికాసం వైపు దారితీస్తుంది. మనస్సు వికాసం అంటే ఏంటి? మనస్సు అడ్డం రాకుండా ఉండడమే మనస్సు యొక్క వికాసం. ప్రతిదానికి మనకి మనసు అడ్డం వస్తూ ఉంటుంది, బుద్ధి ఆలోచిస్తూ ఉంటుంది, కరచరణాలతో పని చేద్దామని అనుకుంటూ ఉంటుంది. మధ్యలో ఈ మనస్సు అనేటువంటి మాయ కల్పిస్తూ ఉంటుంది. ఆ మాయ కల్పించినటువంటి విషయాలే నేను స్త్రీని, నీవు పురుషుడివి, నీవు ఎక్కువ నేను తక్కువ, ఈ ఇద్దరి మధ్య విభేదం ఉంది, సాధికారత లేదు, ఒకళ్ళనొకళ్ళు అన్యాయం చేస్తున్నారు, లేకపోతే అవమానం చేస్తున్నారు, మేము ఎక్కువ పురుషుల కంటే మేము ఎక్కువ, పురుషుల కంటే సమానంగా పరిగెత్తుతాము, ఇంకా ఎక్కువ పరిగెత్తుతున్నాము లాంటి మాయలన్నీ సృష్టిస్తున్నది ఎవరు అంటే ఈ మనస్సు. ఈ మనస్సు సృష్టిస్తున్నటువంటి మాయలో నుంచి మనం బయటికి పడితే తప్ప మనకి అర్ధనారీశ్వర తత్వం అర్థం కాదు. ఇందాక నుంచి ఉదయం నుంచి మనం ఆలోచిస్తున్నటువంటి విషయం ఇది ఒక్కటే. ఈ మనోవికాసం మరి ఎట్లా జరుగుతుంది? ఈ మనస్సు మనకు అసలు ఎట్లా అడ్డం పడుతుంది? దాని నుంచి అంటే మనస్సు సంకల్పము వికల్పము అనేటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది. అంటే ఒకసారి పని చేద్దామనిపిస్తుంది, ఒకసారి వద్దనిపిస్తుంది, ఒకసారి తిందామనిపిస్తుంది, ఒకసారి తినద్దనిపిస్తుంది. మనస్సుకి ఇది సహజం. ఈ సహజమైనటువంటి ప్రక్రియలో మనస్సు ఏం చేస్తుంది అంటే అనేక రకాల వికృతులని జోడింపజేస్తూ ఉంటుంది. ఆ వికృతులని ఆధారం చేసుకొని ఒక సిద్ధాంతం ఒకటి మన సమాజంలో ఈ మధ్యకాలంలో ప్రబలంగా వినిపిస్తుంది. దాని పేదే ఇవాళ మనం అనుకున్నటువంటి ఫెమినిజం. ఆ ఫెమినిజం ఎక్కడి నుంచి పుట్టింది? వికృతి నుంచి పుట్టింది. కానీ మన భారతీయ శాస్త్రాలన్నీ ఎక్కడి నుంచి పుట్టినాయి? సంస్కృతి నుంచి పుట్టినాయి. వికృతి నుంచి సంస్కృతి వైపుకు వెళ్ళేటువంటి ప్రయాణమే దాని పేరే వికాసము అని చెప్పచ్చు. కాబట్టి మళ్ళీ వికృతి వైపు వెళ్ళడానికి అవకాశం లేదు. వికృతి దగ్గర వికృతి అంటే అర్థం ఏంటి? నాకు ఆకలేస్తోంది, అప్పుడు నేనేం చేయొచ్చు? నీ దగ్గర ప్లేట్లో ఉన్నది తీసుకుని లాక్కుని నేను తినొచ్చు. ఎందుకంటే దిస్ ఈజ్ ద బేసిక్ నీడ్. ఆకలి అనేటువంటిది ప్రకృతి సహజమైనటువంటిది. నా ఆకలి తీర్చుకోవడం తప్పేముంది? అడవిలో సింహానికి ఆకలిస్తే కుందేలుని తింటుంది. నాకు ఆకలిస్తే నీ ప్లేట్లో ఉన్నది తీసుకుని నేను తింటాను.
దిస్ ఈజ్ ద వెరీ న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. ఇది మనం చదువుతూ ఉంటాం. ఈ సహజమైనటువంటి కోరికని ఎదుటివాడి దగ్గర నుంచి పీడించి తీసుకుంటే అది వికృతి అనబడుతుంది. కానీ భారతీయ సంస్కృతిలో వికృతి లేదు. ఎదుటి వాళ్ళకి ఆకలేస్తే నా ప్లేట్లో నుంచి తీసి పెట్టేటువంటి సంస్కృతి ఉంది. కాబట్టి సంస్కృతి దగ్గర ఉన్నటువంటి మనం వికృతి వైపుకి ప్రయాణం అనవసరంగా ఈ మనస్సు అనే మాయలో పడి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. మనస్సుని కనుక అరికెట్టగలిగితే మనం సంస్కృతి వైపుకి ప్రయాణం అనేది జరుగుతుంది. ఆ సంస్కృతి వైపుకి ప్రయాణం జరిగిన దాన్నే మనం ఏమంటామంటే వికాసం అంటాం. అయితే ఆధ్యాత్మిక వికాసం అనే దానికి కేవలం ఒక 2 ఉదాహరణలు మాత్రం చెప్తాను నేను. ఒకటి ఏంటంటే 1500 సంవత్సరంలో 1528లో అద్భుతంగా విలసిల్లుతూ ఉన్నటువంటి సాక్షాత్తు లవకుశులు కట్టించినటువంటి ఒక రామాలయాన్ని ఒక ముష్కరుడు బాబర్ అనేటువంటి వాడు దాన్ని కూల్చేశాడు. అంతకుముందు అక్కడ రామాయణం జరిగింది. రాముడు ఉన్నాడు, దశరథుడు ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి భూమి, అక్కడ ఉన్నటువంటి సరయూ నది నీళ్లు, అక్కడ ఉన్నటువంటి గాలి, అక్కడ ఉన్నటువంటి ఆకాశము, అక్కడ ఉన్నటువంటి అగ్ని, ఇవన్నీ ఆ రామాయణానికి ప్రత్యక్ష సాక్షులు. వాళ్ళు చూశారు, అక్కడ రామాయణం జరగడం చూశారు. దశరథుడు రాముణ్ణి అడవికి పంపించడం చూశాడు. తెల్లారితే నీకు పట్టాభిషేకం అని చెప్పినటువంటి తండ్రి చాలా ఆనందంగా ఆ వార్తను తీసుకెళ్ళి పడుకున్నాడు. పొద్దున్నే నాయన పట్టాభిషేకం లేదు, అడవికి బొమ్మన్నారు. అంతే ఆనందంగా అడవికి వెళ్ళిపోయినాడు. సుఖమును దుఃఖమును సంతోషాన్ని విషాదాన్ని సమస్థితిలో తీసుకున్నటువంటి మహాపురుషులు పుట్టినటువంటి భూమి అయోధ్య. అక్కడి భూమి దానికి సాక్ష్యంగా నిలబడింది. దశరథుడు అట్లా, రాముడు అట్లా తమ్ముడితో భార్యతో కలిసి వెళ్తుంటే వెక్కి వెక్కి ఏడ్చినటువంటి జనానికి ఆ నది సాక్షి, ఆ అయోధ్య యొక్క మట్టి సాక్షి. ఇవాళ కూడా ఆ మట్టిలో ఆ పరిమళం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ నీళ్లలో ఆ వాయువు మనల్ని తగులుతూ ఉంటుంది. ఇది చాలా, అంటే నేను ఎందుకు ఇంత ఉద్వేగపూరితంగా చెప్తున్నానంటే, నేను మొన్న అయోధ్య వెళ్ళి వచ్చాను. ఆ రాముడు నడయాడినటువంటి స్థలంలో నేను కాలు పెట్టి వచ్చాను. ఆ సరయూ నది నీళ్లను చూశాను. ఆ గాలి, రాముడిని తగిలినటువంటి గాలి మళ్ళీ నన్ను తాకింది. సీతారాములను చూసినటువంటి నీళ్లు మళ్ళీ నన్ను చూసినాయి. ఆ ఆకాశం మళ్ళీ మమ్మల్ని చూసింది అనేటువంటి భావోద్వేగంతో అయోధ్యని దర్శించి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఆధ్యాత్మిక వికాసం అంటే ఏంటి. రామాయణం జరిగిన చోట 15th సెంచరీలో ఎప్పుడైతే రాముడి ఆలయం, అక్కడ రాముడు పుట్టలేదు అనే పేరుతోటి రాముడి ఆలయాన్ని ధ్వంసం చేశారో, అక్కడ ఉన్నటువంటి పంచభూతాలకి ఒక సంకల్పం కలిగింది. ఖచ్చితంగా ఇక్కడ భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణం జరగాల్సిందే. అది అద్భుతమైన వికాసానికి దారితీసింది. ఇవాళ అక్కడికి వెళ్ళి చూస్తే మనకి నిజంగా మళ్ళీ అప్పటి రాముడి మందిరం కంటే చాలా భవ్యమైనటువంటి రామమందిరాన్ని ఇవాళ మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే దీనికి ఇంత గొప్ప వికాసానికి జ్ఞాపక శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుంది చూసారా, అది మూలభూతమైనటువంటిది. చాలా విషయాలు మనం మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పుకుంటామంటే అందుకే. అక్కడ ఉన్నటువంటి మట్టి ఆ గోపురాన్ని పడగొట్టినటువంటి రామ్ శరత్ కొఠారీల బలిదానాన్ని గుర్తుపెట్టుకుంది. అక్కడ ఉన్నటువంటి మట్టి వాళ్ళ అమ్మల హృదయ ఆవేదనాన్ని గుర్తుపెట్టుకుంది. అప్పుడే ఆ భూమి సంకల్పించుకుంది, ఎవరు రాముడి ప్రతిష్ఠ చేయాలి, రాముడి పూజ ఎవరు చేయాలి, రాముడి విగ్రహం ఎవరు తయారు చేయాలి, అక్కడ మొదటి ఆ గర్భగుడిలోకి మొదటి ప్రవేశం ఎవరు చేయాలి, ఆ పుత్రులని భూమి అప్పుడే ఎంచుకుంది. ఇవాళ వాళ్ళని మనం కళ్ళ ముందర మనం సాక్షాత్కారం చూస్తూ ఉన్నాం. భూమి సంకల్పిస్తే జరగనిది ఈ సృష్టిలో లేదు. ఆ భూమి స్త్రీకి ప్రతీక కాబట్టి స్త్రీ సంకల్పిస్తే ఎట్లయితే అమ్మవారి సంకల్పంలో నుంచి మనకి ప్రహర్షిత విఘ్నయంత్రాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి గణేశుడు జన్మించాడో, అట్లాగే భూమి సంకల్పిస్తే పడిపోయినటువంటి రామమందిరం ఇవాళ తల ఎత్తుకుని లేచి నిలబడింది. మొత్తం ప్రపంచానికి ఇవాళ అయోధ్య ప్రకటిస్తోంది, అప్పుడెప్పుడో పట్టాభిషేకం ఆపేశాం, కానీ ఇవాళ మా రాముడికి రోజు పట్టాభిషేకమే, ఏం చేస్తారో చేసుకోండి పోండి. ఇది ఎవరి సంకల్పము? భూమి యొక్క సంకల్పం. ఆ భూమి సంకల్పానికి ఎవరు మరి తోడివ్వాలి? భూమి మీద పుట్టి పెరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు, ఈ భూమిలో పుట్టినటువంటి మట్టిని మనం శ్వాసగా పీలుస్తున్నటువంటి వాళ్ళు, ఈ భూమిలో వచ్చేటువంటి ఆహారాన్ని తింటున్నటువంటి వాళ్ళం, మనము ఆ సంకల్పానికి ఆశ్వాసన ఇచ్చినప్పుడు అప్పుడెప్పుడో కన్నటువంటి కళ ఈ రోజున సాకారమైంది. ఒక దేశము యొక్క ఆధ్యాత్మిక వికాసము అంటే ఇది. అట్లాగే ఆధ్యాత్మిక వికాసం ఒక మనిషిలో ఉంటే ఎట్లా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 1867లో 1867 సంవత్సరంలో అక్టోబర్ 28వ తేదీన ఐర్లాండ్ దేశంలో ఒక చిన్న పాప పుట్టింది. ఈ పాటికి ఎవరు అర్థమై ఉంటుంది మీకు అందరికీ కూడా. ఆ పాప పుట్టినప్పటి నుంచి ఆ ఇల్లు తనది కాదు అని అనిపిస్తూ ఉండేది.
ఆ దేశం తనది కాదు అనిపిస్తూ ఉండేది. ఎప్పుడో నేను నా స్వగృహానికి వెళ్ళాలి, నా దేశానికి వెళ్ళాలి అని ఆ అమ్మాయికి అనిపిస్తూ ఉండేది. అట్లా పెరుగుతూ పెరుగుతూ ఉంటే 4-5 సంవత్సరాల పాప పెరిగేటప్పటికి ఒకసారి భారతదేశం నుంచి ఒక ఆయుర్వేద వైద్యుడు ఒక ఆయన వచ్చాడు వాళ్ళ ఇంటికి, ఒక మూలికా వైద్యుడు వచ్చి ఆ పాపని చూసి చెప్పాడు, ఇంత విశాలమైనటువంటి పాలభాగము ఉన్నటువంటి పాప ఈ దేశపు పాప కాదు, ఖచ్చితంగా ఈ పాప భారతదేశానికి వెళ్ళవలసి ఉంటుంది. ఈ అమ్మాయి జన్మ ఇక్కడ కాదు, ఈ అమ్మాయి జన్మ యొక్క జన్మ జరిగింది, దాని సార్థకత మాత్రం ఎక్కడ జరగాలంటే భారతదేశానికి వెళ్ళాలి అని. అప్పుడు ఆ పాప అడిగింది, భారతదేశం అంటే ఏంటి అని అడిగింది. ఎందుకంటే ఏం తెలియదు ఆమెకి. ఈయన తన పెట్టెలో నుంచి, బ్యాగులో నుంచి భారతదేశ పటాన్ని తీసి చూపించాడు. ఆ భారతదేశం పటం చూసినటువంటి ఆ పాపకి సాక్షాత్ జగజ్జనని ఆకారం చూస్తున్నట్టుగా అనిపించింది. ఎప్పుడెప్పుడు నేను ఆ జగజ్జనని దగ్గరికి వెళ్తాను, ఎప్పుడెప్పుడు నా శరీరాన్ని నేను భారతదేశంలో ఉంచగలుగుతాను అని తప్పించిపోయింది. నిజానికి ఏం తెలుసు 5 ఏళ్ల పాపకి? ఆ 5 ఏళ్ల పాపకి ఈ విషయం తెలిసి ప్రతిరోజు ఆ అమ్మాయి ఏం చేసేదంటే ఆ పెట్టెలో నుంచి భారతదేశ పటాన్ని తీసుకుని కళ్ళకద్దుకుని ముద్దు పెట్టుకుని ఒకసారి దాంట్లో పెడుతూ ఉండేది. ప్రతిరోజు తన కళని సాకారం చేసుకోవడానికి దాన్ని నిరంతరం స్మరణ చేసుకుంటూ ఉండేది. అట్లా తపస్సు చేస్తూ ఉన్నటువంటి అమ్మాయి ఒక 17-18 సంవత్సరాలు వచ్చేటప్పటికి భారతదేశం నుంచి ఒక యోగి పొంగవుడు వెళ్ళాడు అక్కడికి. ఆయన పేరే స్వామి వివేకానందుడు. ఆమె ఎవరో ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది అందరికీ కూడా. ఆమె పేరేంటి? సోదరి నివేదిత. పుట్టినప్పటి నుంచి 17 సంవత్సరాలు ఎదురు చూసింది, ఎప్పుడు వెళ్తానని. వివేకానందుడు రాగానే ఆయన్ని కలిసింది. నేను భారతదేశానికి వస్తాను, భారతదేశానికి వచ్చి అక్కడి వాళ్ళకి సేవ చేస్తాను అని అడిగింది ఆ అమ్మాయి. అయిపోయింది. భారతదేశానికి వస్తాను అంటే వివేకానందుడు తీసుకొచ్చేవాడేమో, కానీ అమ్మాయి ఏమడిగింది? భారతదేశానికి వచ్చి అక్కడి వాళ్ళకి నేను సేవ చేస్తాను అంది. నేను సేవ చేస్తున్నాను అనే భావనలోనే అహంకారం ఉంది. అంటే సేవ చేయించుకునే వాళ్ళు వేరు, నేను చాలా పై స్థాయిలో ఉన్నాను, నేను సేవ చేస్తూ ఉంటాను. చాలామంది ఇవాళ మన సమాజంలో మాట్లాడుతూ ఉంటారు, మేము చాలా సేవా యాక్టివిటీస్ చేస్తామండి. అంటే సేవ చేయించుకోవడానికి ఒకటి రెడీగా ఉండాలి, నేను చాలా పై స్థాయిలో ఉండి నీకు సేవ చేస్తాను. ఈ అహంకార భావన ఎప్పుడైతే పొడసూపిందో వివేకానందుడు చెప్తాడు, నీకు ఇప్పుడప్పుడే భారతదేశానికి రావటానికి అర్హత లేదు, నువ్వు ఇంకా వికసించాలి, నీలో ఇంకా వికాసం జరగాలి. అప్పటి నుంచి ఆమె నేర్చుకుంటూ ఉంటుంది, అహంకారాన్ని పోగొట్టుకుంటుంది. తన కుటుంబంలో ఉన్నటువంటి అక్కచెల్లెల మీద, తల్లిదండ్రుల మీద మమకారాన్ని పోగొట్టుకుంటుంది. తన స్థాపించినటువంటి బాలికా విద్యాలయం ఉంటుంది ఐర్లాండ్లో, దాన్ని కూడా వదిలిపెట్టి రావడానికి సిద్ధపడుతుంది. మళ్ళీ ఒకసారి అడుగుతుంది, స్వామి నేను రావచ్చా భారతదేశానికి అని. అప్పుడు కూడా వివేకానందుడు అంటాడు, నువ్వు ఇంకా సిద్ధం కావాలి, నువ్వు సీత లాంటి అగ్ని పునీతవు కావాలి, అగ్ని పరీక్షని నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి, అప్పుడు మాత్రమే నీకు భారతదేశంలో అడుగు పెట్టేటువంటి అర్హత ఉంటుంది. అంతటి వికాసం జరిగిన రోజున నువ్వు భారతదేశానికి వస్తావు అని చెప్తాడు. నిజంగానే దానికోసం తపస్సు చేస్తుంది. ఎంత తపస్సు చేస్తుందంటే మనకంటే ఎక్కువగా భారతీయతని ఇంకించుకుంటుంది. ఆమెలోని రక్తపు ప్రతి బొట్టు భారతీయతగా మారిపోతుంది. శివోభూత్వా శివం యజేత్ అంటారు. అంటే శివుడిని పూజించాలంటే శివుడిగా మారాలి. ఆమె భారతదేశంలో సేవ చేయటానికి, భారతమాతని పూజించటానికి తను భారతీయురాలిగా మారిపోతుంది. అంతటి తపస్సు చేస్తుంది. చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వివేకానందుడిని ఉత్తరం రాస్తుంది, ఇప్పుడు నేను భారతదేశానికి పూజ చేసుకోవడానికి రావచ్చా? ఇంతకుముందు ఏమడిగింది? సేవ చేయటానికి రావచ్చా అని అడిగింది. ఇప్పుడు నేను భారతమాతని పూజించి నా జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి నేను రావచ్చా అని ఒక ఉత్తరం రాస్తుంది. వివేకానందుడు వెంటనే జవాబు రాస్తాడు, రా, లేచి ఓ మహిళా సింహమా రా, ఇక్కడి మహిళలు నీకు స్వాగతం పలకడానికి ఎదురు చూస్తున్నారు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇక్కడి భారతీయ మహిళలకి ఎవరికి కూడా వికాసం తక్కువ లేదు. వికాసంలో నిన్ను మించినటువంటి వాళ్ళు ఉన్నారు, విద్యలో నిన్ను మించినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ చిన్న చిన్న అవరోధాలు వాళ్ళని ఆటంకపరుస్తూ ఉన్నాయి. నువ్వు వచ్చి ఆ అవరోధాలను తొలగించుకునేందుకు సహాయం చేస్తే చాలు. ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉంటారు, మాతృశక్తి జాగరణ, స్త్రీలని ఉద్ధరించవలెను, స్త్రీలని గౌరవించవలెను. నిన్ననే నేను ఒక మహానుభావుల వారి ఉపన్యాసంలో విన్నాను, మహిళలని మీరు ఉద్ధరించేదేంటి, వాళ్ళని వాళ్ళే ఉద్ధరించుకుంటారు, అంతేకాదు మన ఉద్ధరణ కూడా చేస్తారు అని చెప్పారు ఒక ఆయన మహానుభావుడు. మహిళలకి మనం అవరోధం కాకుండా ఉంటే చాలు, తల్లులని మనం ఆపకపోతే చాలు, వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకుంటారు, కుటుంబాన్ని ఉద్ధరిస్తారు, అంతేకాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పురుష శక్తిని అంతా కూడా వాళ్ళు ఉద్ధరిస్తారు. ఇది కేవలం ఒక ఎమోషనల్ టాక్ కాదు, ఎందుకంటే దీనికి సైంటిఫిక్గా ఒక ఆధారం ఉంది. మొన్ననే ఒక సైంటిస్ట్తో మాట్లాడాను, పరిచయం అయింది నాకు. ఆవిడ చెప్తూ ఉన్నారు,
జన్మ జరిగేటప్పుట ఆడపిల్ల 4th డైమెన్షన్లో పుడుతుందిట, మగపిల్లవాడు 0 డైమెన్షన్లో పుడతాడు. కాబట్టి పురుషుల యొక్క ఉద్ధరణ అంటే వాళ్ళు మనల్ని చేరుకోవటానికి జీవితకాలం సరిపోతుంది. స్త్రీని అర్థం చేసుకుని స్త్రీ యొక్క వికాసములో తను కనుక జన్మ సార్థకం చేసుకోవాలని కనుక పురుషుడు అనుకుంటే అప్పుడు పురుషుడు మనల్ని చేరుకునేంత సామర్థ్యం కలుగుతుంది. అంతవరకు పై స్థాయిలో ఉన్నదెవరు? మహిళ మాత్రమే. భారతీయ స్త్రీకి ఈ వికాసం పుట్టుకతోటే వస్తుంది. ఇటువంటి వికసించినటువంటి మనస్సు కలిగిన భారతీయ స్త్రీని అర్థం చేసుకోవడానికి పురుషుడు కష్టపడాలి. అందుకోసం పురుషుడికి నియమాలు ఉంటాయి, పురుషుడికి పూజలు ఉంటాయి, పురుషుడికి ఏమంటాం దాన్ని, పురుష లక్షణం, ఉద్యోగం పురుష లక్షణం అంటారు. అంటే ఉద్యోగం కాదు, ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం పురుషుడికి ఉంది. స్త్రీకి ఏ నియమాలు అవసరం లేదు, ఎటువంటి సాధన అవసరం లేదు, ఎటువంటి పూజలు అవసరం లేదు, ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే మనం శ్రీమాత అమ్మవారికి ప్రతిరూపంగా ఈ జగత్తులో ఉద్భవించాం కాబట్టి స్త్రీని చేరుకోవడమే పురుషుడి యొక్క సాధన. అది పురుషుడికి ముక్తి, మోక్షము, ముక్తి లాంటి విషయాలు ఇందాక మనం కొంచెం మాట్లాడుకున్నాం. స్త్రీకి మోక్షము లేదు అంటే అర్థం ఏంటి? ఆమెనే ఒక మోక్ష స్వరూపం, ఆమెను చేరుకుంటే చాలు పురుషుడికి మోక్షం దక్కినట్టే. ఇది భారతీయత, భారతీయ మహిళ అంటే ఇది. ఇంతటి వికాసము మరి ఎలా జరుగుతుంది? ఇప్పుడు మనకు ఆధ్యాత్మిక వికాసం అంటే చూసాము, భౌతిక వికాసం అంటే చూసాము, మనోవికాసం అంటే చూసాము. మరి ఇంత గొప్ప వికాసము ఒక స్త్రీకి, ఒక అమ్మాయికి, లేకపోతే ఒక అబ్బాయికి భారతదేశంలో ఎట్లా వస్తుంది? వికాసం కావాలి, అర్థమైంది మనకి వికాసం అంటే ఏంటో. ఈ వికాసం ఎక్కడి నుంచి వస్తుంది? ఇటువంటి వికాసాన్ని ఇవ్వగలిగినటువంటి స్త్రీ మళ్ళీ తల్లి మాత్రమే. ఒక తల్లి మాత్రమే తన కొడుక్కి ఈ వికాసాన్ని ఇవ్వగలుగుతుంది. ఆ వికాసాన్ని ఇవ్వటానికి అనేక సోపానాలు ఉన్నాయి. వాటిని మనం షోడశ సంస్కారాలు అని పిలుస్తూ ఉంటాం. పుట్టినప్పటి నుంచి పేరు పెట్టడం, పేరు పెట్టక ముందు నుంచి జరిగేటువంటి అనేక రకాల సంస్కారాల ద్వారా ఒక పిల్లవాడిని పెంచుతూ ఉంటుంది తల్లి. పెంచుతూ ఉన్నప్పుడు మళ్ళీ తనలో కలిగేటువంటి చిన్న చిన్న కోరికలను తీరుస్తూ, చిన్న చిన్న అతనికి ఇష్టమైనటువంటి వస్తువులు ఇస్తూ పరమ లక్ష్యమైనటువంటి, పొద్దునే చెప్పుకున్నాం, ఒక మానవ జీవితానికి పరమ లక్ష్యం ఏంటి అంటే భగవంతుణ్ణి చేరుకోవడమే. భగవంతుణ్ణి చేరుకునే దిశగా, వికాసము దిశగా ఈ పిల్లవాడిని చేపట్టుకుని తీసుకెళ్లేటువంటిది మళ్ళీ మాతృమూర్తి మాత్రమే. ఎట్లా కలగజేస్తుంది వికాసాన్ని? తనతో పాటు చేపట్టుకుని తీసుకెళ్తూ పొద్దున్నే తనతో పాటు లేపుతుంది పిల్లవాడిని, తనతో పాటు నిద్రలేస్తాడు, తనతో పాటు పూజ చేసుకుంటాడు. లేవగానే చెప్తుంది, నాన్న భూమాతకి దండం పెట్టి మంచం దిగు, కాలు ఫస్ట్ భూమాత మీద పెట్టకూడదు, ఎందుకంటే అమ్మవారికి నొప్పి కలుగుతుంది. మనం మళ్ళీ రోజంతా నడుస్తూ ఉంటాం కాబట్టి ముందు తల్లికి దండం పెట్టుకో, అమ్మకి దండం పెట్టుకో, భూమాతకి దండం పెట్టుకో. మొహం కడుక్కున్న తర్వాత స్నానం చేశాక సూర్యుడికి దండం పెట్టు. ఆ తర్వాత చక్కెర తీసుకుని చీమలకి వేయి, పాముకి పుట్టకి దండం పెట్టుకో, రాయికి రప్పకి దండం పెట్టుకో, చెట్టుకు దండం పెట్టుకో. అర్థమేంటి? ఈ సమస్త సృష్టిలోనూ భగవంతుడి స్వరూపం ఉంది అని చెప్పకనే తల్లి పిల్లలకి చెప్తూ ఉంటుంది. తద్వారా అతనికి మనస్సు వికసిస్తూ ఉంటుంది. మొత్తము సృష్టిని అమ్మవారి స్వరూపంగా చూడగలుగుతాడు. ఎప్పుడైతే సృష్టిని అమ్మవారి స్వరూపంగా చూడగలుగుతాడో మాతృవత్ పరదారేషు, అంతే, ప్రతి స్త్రీలోనూ తల్లి కనిపిస్తుంది. తల్లి కనిపించిన తర్వాత అసలు మనం పొద్దు నుంచి మాట్లాడుకున్నటువంటి విషయాలు జరగటానికి ఈ భారతదేశంలో అవకాశమే లేదు. ఎందుకంటే భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళ జీన్స్ ఇవే. మనం దీనికి దూరంగా వెళ్తున్నాము, లేకపోతే వ్యతిరేకంగా వెళ్తున్నాము అంటే అర్థం ఏంటి? మనం సంస్కృతిలో పుట్టి వికృతి వైపు వెళ్తున్నామని అర్థం. ఇటువంటి వికాసాన్ని కలగజేసేటువంటిది ఒక తల్లి మాత్రమే. అయితే ఇటువంటి వికాసం ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని ఇస్తుంది. ఒక్కొక్కళ్ళ వికాసం వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి పనికొస్తుంది. అరుణిమా సిన్హా లాంటి కథలు చాలా విన్నాం మనం. ఆమె రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటే తన యాక్సిడెంట్లో కాళ్ళు కోల్పోతుంది. ఎవరెస్ట్ ఎక్కాలనేటువంటిది ఆమె సంకల్పం. ఎవరెస్ట్ ఎక్కేటువంటి గొప్ప సంకల్పం పెట్టుకుని కాళ్ళు పోగొట్టుకున్నాను అని ఏడుస్తూ కూర్చోదు. దాన్ని అధిగమిస్తుంది, ముందుకెళ్తుంది, మళ్ళీ తను కోరుకున్నటువంటి లక్ష్యాన్ని గెలుచుకుంటుంది. తను ఏదైతే లక్ష్యాన్ని సాధించాలనుకుంటుందో ఆ లక్ష్యాన్ని సాధిస్తుంది. ఒక్కొక్కళ్ళలో కలిగేటువంటి వికాసం ఒక్కొక్క ప్రయోజనాన్ని కలగజేస్తుంది. ఆమెలో కలగజేసినటువంటి పెంచినటువంటి వికాసం ఆమె తను అధిరోహించాలనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించడానికి, జయించడానికి పనికొచ్చింది. అట్లాగే మనకి రకరకాల ఉదాహరణలు, ఈ మధ్య పద్మశ్రీ వచ్చినటువంటి అనేక మహిళల కథలు మనం విన్నాం. కర్ణాటకలో వృక్షమాత అనే తులసి గౌడ అనేటువంటి ఆమె, 76 సంవత్సరాలు ఆమెకి. చిన్నతనంలో వైధవ్యం కలుగుతుంది. బతకడం కోసం ఒక 2 రూపాయలు, రోజుకు 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చేటువంటి కూలీ పనికి చేరుతుంది, మొక్కలు నాటేటువంటి పనికి. మొక్కలు నాటేటువంటి చిన్న పనిలో
జీవిక కోసం అంటే భుక్తి గడవటం కోసం ఆ పని స్వీకరించినటువంటి ఆమె మొక్కలతోటి మమేకమైపోతుంది, అసలు ప్రకృతితోటి కలిసిపోతుంది. ఎప్పుడు ఏ మొక్కకి చీడ పడుతుందో, ఎప్పుడు ఏ మొక్కకి పువ్వు వస్తుందో, కాయ వస్తుందో ఆమెకి తెలిసినంతగా ఏ వృక్ష శాస్త్రజ్ఞులకి తెలియదు. ఒక రోజున ఆమె ఇంట్లో రాత్రిపూట అందరూ పడుకుని ఉన్న తర్వాత లేచి అడవికి వెళ్తానని గోలబెడుతుంది. వాళ్ళు అడుగుతారు, ఎందుకు వెళ్తాం ఇప్పుడు అడవికి, రాత్రిపూట నువ్వు వెళ్ళి చేసేది ఏంటి, అన్నీ బాగానే ఉంది, నువ్వు వెళ్ళొద్దు అని. కాదు కాదు, నాకు ఎక్కడో ఒక చెట్టుకి ఆపద వస్తుందని నాకు కడుపులో బాధ కలుగుతోంది, ఎక్కడో ఏదో జరగబోతోంది, నేను ఆగలేను అని చెప్పి పరిగెత్తుతుంది. సరే, ఆమె వెనకాల వీళ్ళు కూడా వెళ్తారు. వెళ్తే విచిత్రంగా ఒక చెట్టుని నరకడానికి ఒక 4-5 గొడ్డలి పట్టుకుని నుంచుని ఉంటారు. తనతోటి ఎంత లీనమైపోతే ఆ భావన కలుగుతుంది. ఇవాళ మనం చాలాసార్లు తల్లులం చెప్పుకుంటూ ఉంటాం, ఎక్కడో దూరదేశాన ఉన్న మన పిల్లలకి ఎప్పుడైనా ఏదైనా చిన్న కారుకి ఏదైనా తగిలిందో, తలుపు ఏదైనా కాలికి తగిలిందో అంటేనే మనకి ఎక్కడో తెలుస్తుంది. అవును, నాకేంటో రాత్రి నుంచి అనిపిస్తోందమ్మా, ఎందుకో నేను నిన్న నుంచి ఏదోగా ఉంది నా మనసు, పొద్దున్నే నువ్వు ఈ మాట చెప్పావు, ఏం కాదులే పర్వాలేదు అంటుంది తల్లి. ఏముంది, ఆ అమ్మాయికి తలుపు తగిలి ఏదో గోరు గీసుకుంటుంది అంతే. మన పిల్లకి, కడుపున పుట్టిన పిల్లకి చిన్న ఇది జరిగితేనే మనకు తెలుస్తుంది. ఆమె కడుపున పుట్టిన పిల్లల కంటే ఎక్కువగా చెట్లని ఆదరించింది, ప్రకృతిలోనే పరమేశ్వరుని చూసింది. ఆమె ఏమి పూజలు చేయలే, ప్రకృతినే ప్రేమించింది, ప్రకృతినే పూజించింది. ఆమెకి వృక్షమాత అనేటువంటి బిరుదు కూడా ఇచ్చారు, పద్మశ్రీ అవార్డుతో ఈ మధ్య సత్కారం కూడా జరిగింది. ఆమెలో కలిగినటువంటి వికాసం సృష్టి యొక్క వికాసానికి దారితీసింది. ఇంతకుముందు చెప్పినటువంటి అమ్మాయిలో కలిగినటువంటి వికాసం తన వ్యక్తిగతంగా లక్ష్యాన్ని సాధించింది. ఈమెలో కలిగినటువంటి వికాసం ఒక సృష్టి గొప్ప అంటే సమాజం యొక్క మార్పు, సమాజంలో పెద్ద మార్పుకి దారితీసింది. అట్లా ఒక్కొక్కళ్ళలో కలిగేటువంటి ఒక లక్ష్మీ అగర్వాల్ అనేటువంటి ఒక అమ్మాయి 1990లో పుట్టింది. చాలా చిన్న వయసు, ఇప్పటికి 30 ఏళ్ళు ఉంటాయి అంతే, 30-33. ఆ అమ్మాయికి ఒక 15-16 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఒకడు నయీం ఖాన్ అనేటువంటి వాడు ఆమె వెంట పడతాడు, ప్రేమిస్తున్నాను అని. చాలా కథలు ఇవాళ వింటూనే ఉన్నాం, అసలు మనం వినని రోజే లేదు ఇటువంటి కథలు. వెంట పడతాడు, ఆమె కాదంటుంది, యాసిడ్ పోస్తాడు. ఆ యాసిడ్ పోసేటప్పటికి ఒక కన్నంతా కాలిపోతుంది, మొహం అంతా కూడా మారిపోతుంది, చాలా భయంకరమైనటువంటి బాధకి లోనవుతుంది. అసలు బతుకుతుందా బతకదా అర్థం కాదు. అటు తల్లి, తండ్రి, తోబుట్టువులు, సమాజం అందరూ కూడా భయపడతారు. దీనికి రకరకాల వ్యాఖ్యానాలు చేస్తారు. అసలు ఈ పిల్ల బయటికి పోవడం ఎందుకు అంటారు, చదువుకోవడం ఎందుకు అంటారు. అందుకే కదా మన పూర్వకాలం నుంచి పిల్లల్ని ఇంట్లో పెట్టారు అని తప్పుడు వ్యాఖ్యానాలు కూడా వస్తాయి. తల్లిదండ్రులు బాధపడ్డారు, ఏంటి ఈ పరిస్థితి అని. ఆ అమ్మాయి ఆ బాధ నుంచి కోలుకుంది, గొప్ప వికాసాన్ని తనలోకి తెచ్చుకుంది. ఒక్కటే ఆలోచించింది ఆ అమ్మాయి, ఇవాళ చిన్న బాధ నాకు కలిగి ఉండొచ్చు, నాలాగా బాధపడుతున్నటువంటి అనేకులు సమాజంలో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను న్యాయం చేయగలగాలి అని తను తపన చెంది 10 మందిని కూడగట్టుకుని జన్మ ఫౌండేషన్ అనేటువంటి ఒక ఫౌండేషన్ని స్థాపించింది. ఇవాళ ఆ ఫౌండేషన్ యాసిడ్ బాధకి గురైనటువంటి వాళ్ళకి వెంటనే న్యాయ సలహాలు, వాళ్ళకి కావాల్సినటువంటి బెనిఫిట్స్ వచ్చేటువంటి విధంగా చేయడం, వాళ్ళకి ఉపాధి కల్పించేటువంటి విధంగా చేయడం, సమాజం నుంచి కావాల్సినటువంటి సపోర్ట్ ఇవ్వడం, ఇటువంటి అనేక విషయాల్లో వాళ్ళకి సహాయం చేస్తుంది ఆ ఫౌండేషన్. తనకి వ్యక్తిగతంగా కలిగినటువంటి బాధ, దాని నుంచి వచ్చినటువంటి వికాసము సమాజంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్కి గురి చేసింది, ఒక గొప్ప మార్పు సమాజంలో తీసుకొచ్చే విధంగా పనిచేసింది. ఇట్లా ఒక్కొక్కళ్ళలో కలిగేటువంటి వికాసము ఒక్కొక్క ప్రయోజనానికి దారితీస్తూ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి వికాసం కలిగినటువంటి ఒక 2 మహాపురుషుల గురించి చెప్పి నేను ఈ కాలాంశాన్ని ముగిస్తాను. వాళ్ళల్లో ఒకళ్ళు పరం పూజనీయ డాక్టర్ జీ, ఇంకొకళ్ళు పరం వందనీయ మౌసీజీ. 2 సంస్థలు స్థాపించారు వాళ్ళిద్దరూ కలిసి. ఒకటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ, రెండవది రాష్ట్ర సేవికా సమితి. వాళ్ళల్లో కలిగినటువంటి వికాసం ఆలోచించారు, ఎందుకు ఇట్లా జరిగి. పొద్దున సీతక్క చెప్పారు, సీతాదేవి అంత గొప్ప వంశంలో పుట్టి, శారీరకంగా అంత సమర్థత కలిగి, గొప్ప జ్ఞాన సంపద కలిగి కూడా ఒక 11 నెలలు రావణాసురుడి చెరలో ఉండాల్సి వచ్చింది. అట్లా జరగకూడదు అంటే ఆమెలో ఆత్మబలాన్ని మనం వికసింపచేయాలి. ఇటువంటివి విన్న తర్వాత వందనీయ మౌసీజీ కోరుకున్నారు, ఎప్పటికైనా సరే ఈ దేశంలో రాముడు తయారవ్వాలి అంటే ముందుగా సీతలు తయారవ్వాలి. అటువంటి సీతలని తయారు చేసేటువంటి ఒక పవర్ ప్లాంట్ని వారు స్థాపించారు. దాని పేరే రాష్ట్ర సేవికా సమితి. ఇవాళ రాష్ట్ర సేవికా సమితిలో పవర్ ప్లాంట్, అది అమ్మాయిలని తయారు చేస్తున్నాం. మనీ మేకింగ్ మెషిన్ కాదు, మ్యాన్ మేకింగ్ మెషిన్ అంటారు. మనుషులని తయారు చేస్తున్నాం. గొప్ప ఆత్మశక్తి కలిగినటువంటి, ఆత్మ సంరక్షణ క్షమత కలిగినటువంటి, మళ్ళీ ఒదిగి ఉండేటువంటి మనస్తత్వం, తన ఆత్మ ఎందుకు ఈ జన్మ తీసుకుందో
తెలిసేటువంటి రియలైజేషన్ అంటాం చూడండి, అంత గొప్ప స్థాయికి వరకు తీసుకెళ్లేటువంటి మానసిక, శారీరక, బౌద్ధిక ప్రశిక్షణ ఇచ్చేటువంటి ఒక సంస్థ ఈ రోజున ప్రారంభించబడింది. అంటే వందనీయ మౌసీజీ అనేటువంటి ఒక ఆవిడ మనసులో వచ్చినటువంటి వికాసం భవిష్యత్ తరానికి దారి చూపిస్తుంది. మరో 100 ఏళ్ల పాటు ఈ దేశంలో మహిళలు ఏ దారిలో నడవాలో నిర్దేశించి ఒక దివ్యమైనటువంటి మార్గాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ సమితిని అర్థం చేసుకుంటూ ఇవాళ సమితి గురించి ఒక ముఖ్యమైనటువంటి 3 విషయాలు చెప్తాను. ఏంటి రాష్ట్ర సేవికా సమితి? రాష్ట్ర సేవికా సమితిని అర్థం చేసుకోవాలంటే దానికి ఉన్న ఒక 3 లక్షణాలని అర్థం చేసుకుంటే చాలు. ఒకటి అతి పవిత్రం, రెండవది ఓషధీయుక్తము, మూడవది సుగంధభరితం. రాష్ట్ర సేవికా సమితి ఏమి నమ్ముతుంది అంటే స్త్రీ యొక్క జీవితము అతి పవిత్రముగా ఉండాలి. పవిత్రత అంటే అర్థం ఏంటి? గంగ ఉందనుకోండి, గంగోత్రిలో పుట్టింది. గంగోత్రిలో ఉన్నంత స్వచ్ఛంగా హరిద్వార్లో ఉండదు, హరిద్వార్లో ఉన్నంత స్వచ్ఛంగా కాశీలో ఉండదు, కాశీలో ఉన్నంత స్వచ్ఛంగా రేపొద్దున ఇంకా కలకత్తాలో ఉండకపోవచ్చు. కానీ గంగా నది అక్కడ మునిగినా మనం పునీతులమైపోతాం, ఇక్కడ మునిగినా పునీతులమైపోతాం. కానీ ఈ ధారలో వచ్చేటువంటి సున్నితమైన అంశం ఒకటి ఉంది, దాన్ని ఏమంటారంటే పవిత్రత అంటారు. గంగా నదికి ఉన్నటువంటి పవిత్రత, మహిళ యొక్క జీవితానికి ఉన్నటువంటి పవిత్రతని సతీత్వము అంటారు. ఈ సతీత్వము అనే ఎలిమెంట్ని కాపాడవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఈ సతీత్వము అనే అంశాన్ని బేస్ చేసుకొని మహిళ యొక్క జీవితం అతి పవిత్రముగా ఉండాలి. సతీత్వం యొక్క లక్షణాలని మనం ప్రశిక్షణాపూర్వకంగా అమ్మాయిలకి అందించాలి. అట్లాగే రెండవది, ఎప్పుడైతే పవిత్రత అనేది మనలో చేరుతుందో అది ఔషధీయుక్తముగా మారుతుంది. అంటే సమాజంలో ఉన్నటువంటి అనేక జ్వరాలని, రుగ్మతలని పోగొట్టుకోవడానికి మనం మందులాగా పనిచేస్తూ ఉంటాం. అట్లాగే ఇది ఇంకా ఏమవుతుంది, తనలో సంస్కారాల యొక్క గుబాళింపుని తీసుకుని సుగంధభరితంగా మొత్తం సమాజాన్ని మారుస్తూ ఉంటుంది. ఇట్లా మార్చాలి అంటే మన వికాసము భారతీయ వికాసానికి దోహదం చేస్తుంది. ఇట్లా దోహదం చేయాలి అంటే నిన్ననే ఒక 2-3 పదాలలో చాలా పాపులర్ అయినాయి మీడియాలో, ట్రాన్స్ఫార్మ్, రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్. ఈ 3 అంశాల ఆధారంగా సమాజంలో గొప్ప మార్పును తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. మనం ఆచరిస్తూ ఉంటాము, గొప్ప సంకల్పాన్ని తీసుకుంటూ ఉంటాం, దానికి అనుగుణంగా వికాసాన్ని సమాజంలో కలగజేస్తూ ఉంటాం. అందరం కలిసి మన సమాజాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మన భారత్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి భారతీయ మహిళ ఏం చేయాలో ఈ రోజున కొన్ని సూత్రబద్ధంగా మాత్రమే కొన్ని విషయాలు ఆలోచించడం జరిగింది. ఇంకా దీంట్లో వచ్చే అవరోధాలని మీరు తర్వాత కాలాంశంలో చర్చించి ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక నిర్వాహకులకి శతధ ధన్యవాదాలు తెలియజేస్తాను.